హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ ధిక్కార స్వరం. ఎస్, కేసీఆర్లో ధిక్కార స్వరం కనిపిస్తోంది. అవును, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ సర్వాధినేత కేసీఆర్లో ఇప్పుడు తెగింపు వచ్చేసింది. ఏం చేస్తారో చేసుకోండి, నేను ఇంతే అన్న టైప్లో ఆయన వ్యవహరిస్తున్నారు. ఎస్, కేసీఆర్లో పూర్తిగా తెగింపు కనిపిస్తోంది. కేసీఆర్లో తిరుగుబాటు ధోరణి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై నిజంగానే తిరుగుబాటు బావుట ఎగరేశారు. తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నారు. తగ్గేదేలే, ఏం చేస్తారో చేసుకోండి అన్న ధోరణి ఇప్పుడు కేసీఆర్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎస్, గులాబీ బాస్కు కోపం వచ్చింది. ఆయన తిరుగుబాటు బావుట ఎత్తేశారు. ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఎస్, కేసీఆర్కు నిజంగానే కోపం వచ్చింది. ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. అవును, నిజంగా నిజం. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుట ఎత్తేశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ఒప్పందాలు, పవర్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై ఆయన తిరుగుబాటు చేశారు. ఈ కమిషన్ కేసీఆర్ను విచారణకు రావాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. నేను రానంటూ ఆయన స్పష్టంగా ఒక పెద్ద లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా జస్టిస్ నరసింహారెడ్డి, మీకు విచారణ అర్హత లేదు, మీరు పదవి నుంచి తప్పుకోండి అంటూ ఆయనకు ఉచిత సలహా ఇచ్చి పడేశారు. తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణలో సాగునీటి సంక్షేమం కోసం, విద్యుత్ అవసరాల కోసం, అసలే సంక్షోభంలో ఉన్న తెలంగాణను ఆదుకునేందుకు ప్రజల దృష్టిలో, ప్రజల వైపు ఆలోచించి అనేక ఒప్పందాలు చేసుకుంటే అవి తప్పు అన్నట్టుగా నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న వ్యక్తి విచారణకు పిలిస్తే ఎలా హాజరవుతానంటూ కేసీఆర్ ఎదురు ప్రశ్న వేశారు. మీకు విచారణ అర్హత లేదు, మీరు విచారణ కమిషన్ పదవి నుంచి తప్పుకోండి అంటూ కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డికి ఓ సలహా ఇచ్చేశారు కూడా. అన్ని నిర్ణయాలు మీరే తీసుకున్నారు, అప్పటి ప్రభుత్వం తప్పు చేసింది అన్న ధోరణిలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రతి ఒప్పందాన్ని ప్రశ్నిస్తూ గత ప్రభుత్వం అన్ని అవకతవకలకే పాల్పడిందని మీరు మాట్లాడుతున్నారు. ఒక జస్టిస్ హోదాలో మీరు మాట్లాడుతున్నది ఏమాత్రం సమర్థనీయం కాదు. మీరే నేరాన్ని మొత్తం డిసైడ్ చేసి, గత ప్రభుత్వం తప్పు చేసిందని డిసైడ్ చేసి విచారణకు రమ్మంటే వచ్చిన ఏం ప్రయోజనం? మీ నిర్ణయాలు మీరు తీసుకుంటారు కాబట్టి ప్రజల సంక్షేమం దృష్ట్యా పనిచేయలేని మీరు కమిషన్ నుంచి తప్పుకోండి అంటూ కేసీఆర్ ఆయనకు ఘాటుగా లేఖ రాశారు. అంతేకాకుండా కమిషన్ విచారణకు హాజరయ్యే ప్రసక్తి లేదంటూ ఆయన తన లేఖలో చాలా స్పష్టంగా చెప్పేశారు. అంటే కేసీఆర్ విద్యుత్ ఒప్పందాలపై నియమించిన కమిషన్ విచారణకు హాజరు కాబోరు. తెలంగాణ సంక్షేమం కోసం తాను తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తారా అంటూ ఆయన విచారణ కమిషన్కు ఎదురు ప్రశ్న వేశారు. ఇప్పుడు కేసీఆర్ విడుదల చేసిన ఈ లేఖ, విచారణ కమిషన్కు పంపించిన ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరవుతారా లేదా అని చర్చోపచర్చలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ అనూహ్యంగా మైండ్ బ్లాంక్ అయ్యేలా ఒక లేఖ విడుదల చేశారు. ఏకంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఉనికినే ప్రశ్నించారు. విచారణకు హాజరయ్యే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
సడన్గా కేసీఆర్ నుంచి ఇలాంటి లేఖ వస్తుందని ప్రభుత్వం కూడా ఊహించలేదు. ఆయన లేఖ ద్వారా ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు, కమిషన్పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ లేఖ గురించే చర్చించుకుంటున్నారు. అంటే కేసీఆర్ లేఖ తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రకంపనంగా మారిపోయింది.